యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దుప్పుతూరు రెవెన్యూ మీద ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్పై కొన్ని అసత్య ఆరోపణలు చేసిన వారిపై బీజేపీ నాయకుడు కొరుపోలు చిన్నారావు ఖండన చేశారు. ఈ ఖండనపై ఒక జన సైనికుడు పవన్ విజయ్ అనే వ్యక్తి చిన్నారావుకు మద్దతు ఇవ్వకపోగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకవచనంతో మాట్లాడారని చిన్నారావుపై ఆరోపణలు చేశారు. దీనిపై జన సైనికులు ఖండిస్తూ ఎమ్మెల్యే విజయ్ కుమార్పై వచ్చిన అసత్య ఆరోపణలపై ఖండన ఇవ్వకపోగా ఇచ్చిన వారిపై ప్రెస్ మీట్లు పెట్టి బురద జల్లుతావా అని పవన్ విజయంపై జనసేన పార్టీ పూడిమడక గ్రామ పంచాయతీ అధ్యక్షులు కారి నూకరాజు మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నేను కారి నూకరాజు, పూడిమడక గ్రామ పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షులు, యలమంచిలి నియోజకవర్గం. అయితే గత 2 వారాలుగా మన యలమంచిలి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారిని టార్గెట్ చేస్తూ ఒక పత్రికలో వస్తున్నటువంటి ఈ దుప్తూరు రెవెన్యూ భూ వివాదాన్ని ఆయన ఏదో అక్రమాలు చేశారని చెప్పి చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే దానికి ఖండిస్తూ మన దొప్పర్ల సర్పంచ్ గారు అయినటువంటి అలాగే చాలా మంది జన సైనికులు చాలా సందర్భాల్లో ఖండించారు. అయితే రీసెంట్ గా మన దొప్పర్ల కొరుపోలు చిన్నారావు గారు ఈ ఎమ్మెల్యే మీద వస్తున్నటువంటి ఈ భూ అక్రమాలను ఏదైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా ఖండిస్తూ మా ఎమ్మెల్యే ఎటువంటి తప్పు చేయలేదనే సందర్భంలో ఇక్కడ పవన్ విజయ్ అనే వ్యక్తి ఆయన మీద వచ్చినటువంటి అలాంటి ఆరోపణల్ని ఖండించడం మానేసి, ఎమ్మెల్యే గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఖండించడం మానేసి కేవలం చిన్నారావు అనే వ్యక్తి కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన శాసనసభ్యులు సుందరపు విజయ్ గారిని కేవలం ఒక ఏకవచనంతో సంబోధించారని చెప్పి హైలైట్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా హాస్యాస్పదం. నిజానికి ఎమ్మెల్యే గారి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మీరు ఎదురు ప్రెస్ మీట్ పెడితే అర్థం ఉండేది. కానీ కేవలం ఒక చిన్నారావు అనే వ్యక్తిని ఒక వర్గంగా చేసుకుని ఆయన మీద మీకు ఏమన్నా వ్యక్తిగతంగా ఏమైనా కారణాల దృష్ట్యా మరి ఆయన కానీ మీరు టార్గెట్ చేశారో తెలియదు. కానీ కేవలం ఒక ఏకవచనం అయితే వాడారు. కానీ ఇక్కడ కూటమి నాయకులు ఎక్కడ తప్పు చేస్తున్నారు కానీ కూటమి నాయకులు ఎవరు స్పందించట్లేదని కానీ ఆయన ఏం అనలేదు కదా. అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సర్వీస్ లో భాగంగా ఇక్కడ సొంత నాయకులకు కూడా ఆయన టైం ఇవ్వకుండా ఆయన చేస్తున్నటువంటి సేవలో ఈ రాష్ట్రానికి నేను ఏదో సీరియస్ గా చేస్తున్నటువంటి సేవలో చాలా బిజీ అయిపోయారు. అలాంటిది ఈ భూ వివాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మనుషులకి ఎలా ఫోటో ఇచ్చారనేది ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి అలాంటి ప్రయత్నం చేశాడు తప్ప గానీ ఇక్కడ కూటమి నాయకులను తప్పు పట్టడం, నాకు కూటమి నాయకులను ఏకవచనంతో పిలవడం అనేది ఆయన ఉద్దేశం కాదు. అసలు పూర్తిగా న్యాయంగా, నీతివంతంగా, ధర్మంగా పరిపాలిస్తున్నటువంటి మా విజయ్ కుమార్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఖండించడం అనేది ఆయన ఒక కూటమి నాయకులుగాను అలాగే జన సైనికులుగా, జనసేన పార్టీ నాయకులుగా మా మీద కూడా బాధ్యత ఉంది. అలాగే పవన్ విజయ్ మీ మీద కూడా ఉంది. అసలు కూటమి నాయకుల మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ఏదో 1-2 పేపర్లు అరాకొర వాళ్ళ యొక్క స్వలాభం కోసం, లబ్ధి కోసం రాసుకుంటున్నటువంటి న్యూస్ను ఖండించడం మానేసి ఎవరో ఏకవచనంతో మాట్లాడారంటే ఏకవచనంతో మాట్లాడితే తప్పే ఉంది. ధర్మంగానే మంచి పరిపాలన అందిస్తున్నారని చెప్పే ఉద్దేశమే కదా కొరుపోలు చిన్నారావు గారిది. మరి అలాంటప్పుడు కేవలం చిన్నారావు గారు ఎప్పుడు ఏం మాట్లాడతారా? కేవలం ఏకవచనం నీకు దొరికిందా? పవన్ విజయ్, దయచేసి నువ్వు ఒక జనసేన పార్టీ నాయకుడిగా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా నువ్వు మన పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీ ప్రెస్ మీట్లు ఉండాలి తప్ప కేవలం నీ వ్యక్తిగత ఆలోచనలు గాని, నీ వ్యక్తిగత వర్గాలకు గాని ఈ గొడవల మీద ఉండే విధంగా నీ యొక్క వ్యాఖ్యలు ఉండకూడదని నేను మిమ్మల్ని సరిచేసుకోమని హెచ్చరిస్తున్నాను. దయచేసి కూటమి నాయకులుగా ఒక మంచి పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రక్రియ మానేసి మన ఎమ్మెల్యే గారి మీద మనం పూర్తిగా నమ్మకం ఉంచి ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను.